హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో బ్లాక్ క్లోవర్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ని స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఎపిసోడ్ 1 నుంచి 5 వరకు మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని స్టోరీలో ఫస్ట్ ఆర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి చాలా మంది ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ చేయమని అడిగారు. అండ్ నేను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నా కాబట్టి నాకు అట్లీస్ట్ 300 వ్యూస్ కూడా రావట్లేదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వీడియోని చివరి వరకు చూసి నెక్స్ట్ వీడియో కావాలి అని ఒక కమెంట్ పెడితే చాలు. అట్లీస్ట్ వీడియోకి ఒక 500 to 1000 వ్యూస్ వస్తే లేదా ఒక 10 to 20 కమెంట్స్ కానీ వస్తే నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయాలని ఒక మోటివేషన్ వస్తుంది. అండ్ వెంటనే నేను నెక్స్ట్ వీడియో తయారు చేసి పెట్టేస్తా. అండ్ ఈ బ్లాక్ క్లోవర్ యానిమేలో టోటల్ 170 ఎపిసోడ్స్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా చూస్తే ఆల్రెడీ అక్టోబర్ ఎండింగ్ లో సీజన్ 2 స్టార్ట్ అవుతుందంట. సో అప్పటికల్లా ఈ 170 ఎపిసోడ్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. మరి లేట్ చేయకుండా ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఇమాజిన్ మీరు ఒక ప్రపంచంలో పుట్టారనుకుందాం. అండ్ ఆ ప్రపంచంలో చిన్నపిల్లాడి నుంచి వయసు అయిపోయిన ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మ్యాజిక్ పవర్స్ ఉంటే, అలాగే మన ప్రపంచంలో ఎలా అయితే రాజులు మంత్రులు మనకంటే బలమైన వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉంటారో, అలాగే ఆ ప్రపంచంలో కూడా అదే రాజులు మంత్రులు అడ్వాన్స్ మ్యాజిక్ పవర్స్ తో ఉంటే, అండ్ అలాంటి ప్రపంచంలో అసలు మ్యాజిక్కే రాని వాళ్ళ మీరు పుడితే అలాంటి ప్రపంచం మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, అసలు ఎలా సర్వైవ్ అవుతారు అనేది ఈ బ్లాక్ క్లోవర్ యానిమే కాన్సెప్ట్. ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ పేరు అస్తా. అండ్ తిను పుట్టడంతోనే 0 మ్యాజిక్ పవర్ తో పుడతాడు. అండ్ పెద్దయ్యాక కూడా అసలు పవర్స్ ఉండవు. మరి మన అస్తా ఈ ప్రపంచం వేసే అవమానాలను ఎదుర్కొంటూ ఎలా సర్వైవ్ అవుతాడో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేస్తే మనం హేజ్ అనే ఒక చిన్న విలేజ్ ని చూస్తాం. అండ్ అక్కడ ఒక చర్చ్ ముందు ఇద్దరు పిల్లల్ని ఎవరో వదిలేసి వెళ్ళిపోతే ఒక ఫాదర్ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ ఆ పిల్లల వంటి మీద టీషర్ట్స్ పై వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి, అస్తా అండ్ యూనో. యూనో మెడలో ఒక లాకెట్ ఉంటుంది. అండ్ తను చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు. ఇంకో పక్క అస్తా దగ్గరికి ఆ ఫాదర్ వెళ్తే ముఖం మీద ఒక కిక్ ఇస్తాడు. ఇంకా వీడు పెద్ద సౌండ్ పార్టీలా ఉన్నాడే అని ఫాదర్ అనుకుంటాడు. ఇంకా అలా మన అస్తా అండ్ యూనోలు పెద్దవాళ్ళై 15 ఏళ్ళు అవుతుంది. ఇంకా వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్, మనోళ్ళలాగే చాలా మంది ఆర్ఫన్స్ ఆ హేజ్ విలేజ్ చర్చ్ లో నివసిస్తారు. అస్తా అండ్ యూనోలతో పాటు నాష్, రెక్క, అరూరు, హాలో అని మొత్తం 4 చిన్నపిల్లలు అండ్ మన వాళ్ళకంటే పెద్దయిన సిస్టర్ లిల్లీ ఇంకా ఫాదర్. ఇదే మనోళ్ళ ఫ్యామిలీ. అండ్ మనోళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే యూనో చాలా టాలెంటెడ్ అండ్ సైలెంట్ క్యారెక్టర్. కానీ అస్తా మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ అండ్ ఫన్నీ క్యారెక్టర్. చాలా మొండోడు. ఏ పనిలో అయినా ఓటమిని అస్సలు ఒప్పుకోడు. ఐఎమ్ నాట్ డన్ యెట్ అంటే నా పని ఇంకా అయిపోలేదు అనేదే మనోడు మోటో. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి సిస్టర్ లిల్లీని ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేస్తూనే ఉంటాడు. అండ్ తను ప్రతిసారి నేను ఒక నన్ని రూల్ ప్రకారం నన్ను పెళ్లి చేసుకోకూడదు అని మనోడిని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకొక రోజు ఎప్పట్లాగే సిస్టర్ లిల్లీని పెళ్లి చేసుకోమని మనోడు మొండికేస్తాడు. అండ్ తను మనోడు ఎంత చెప్పినా వినట్లే అని మ్యాజిక్ యూజ్ చేసి ఒకటిస్తుంది. అండ్ అక్కడికి యూనో ఇంకా మిగతా పిల్లలు వచ్చాక ఇలా మాట్లాడుకుంటారు. రే, నీకింకా 15 ఏళ్లే, అందులోనూ నువ్వు పొట్టోడివి, ఊరికే అరుస్తూ ఉంటావు, కుదురుగా ఒక చోటు ఉండలేవు అండ్ అస్సలు ఓపిక ఉండదు. అలాంటిది నిన్నే అమ్మాయి పట్టించుకుంటుందిరా? ఒక్క మంచి క్వాలిటీ చెప్పు. రే యూనో, 15 ఏళ్ళు కలిసి ఉండేవాడితో ఇలాగైనా మాట్లాడేది? సిగ్గులేని వెధవా. రే, నువ్వు ఎంత అరిచినా ఒక నన్ రూల్ ప్రకారం పెళ్లి చేసుకోకూడదు. అలాగే 15 ఏళ్ళ పిల్లలు కూడా. ఎహే, ఇంకా ఆపరా, నిన్ను చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. వచ్చినతో ఫైట్ చేయి, నువ్వు నేను చూసుకుందాం అని అస్తా యూనోని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు యూనో నీలాంటోడితో ఫైట్ చేస్తే టైం వేస్ట్ అని అంటాడు. అండ్ తను తన స్కిల్స్ ని చూపిస్తాడు. ఈవెన్ మా చిన్నపిల్లలకు కూడా కొద్ది గొప్ప మ్యాజిక్ పవర్ వచ్చు, నీకు 0 స్కిల్, అసలు మ్యాజిక్కే లేనోడివి, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే వస్తా అని నాష్ అంటాడు. మనోడికి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అందరూ తనను అవమానిస్తున్నందుకు. చూస్తూ ఉండండి, ఏ రోజుకైనా నేను మ్యాజిక్ ఎంపరర్ అవుతా అని అంటాడు. అసలు మ్యాజిక్కే రానాడు మ్యాజిక్ ఎంపరర్ అవుతాడా అని తన ఫ్యామిలీయే కాదు ప్రపంచం మొత్తం మనోడిని చూసి నవ్వుతూనే ఉంటుంది. కానీ సిస్టర్ లిల్లీ మాత్రం మనోడిని ఎంకరేజ్ చేస్తుంది. అస్తా, దగ్గరలోనే అవార్డ్ సెరమనీ వస్తుంది, అప్పుడు నీకు ఒక గ్రిమోర్ వస్తుంది. మేబీ అది వచ్చాక నీలో మ్యాజిక్ పవర్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు బాధపడకు అని సిస్టర్ లిల్లీ అంటుంది. ఇంకా ఆ మాటలు విని మనోడు మోటివేట్ అయ్యి నేను ఏ రోజుకైనా నేను అనుకున్నది సాధిస్తా, నన్ను చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ చర్చ్ లోపల సిస్టర్ లిల్లీ యూనోతో ఇలా అంటుంది. యూనో,
నువ్వు ఎందుకని అస్తాతో సరిగ్గా ఉండట్లేదు? చిన్నప్పుడు నువ్వెప్పుడు ఏడుస్తూ ఉండేవాడివి. మీరిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. బట్ సడన్‌గా నువ్వు బాగా గాయాలై ఉన్న అస్తాతో పాటు ఇంటికి తిరిగొచ్చావు. అప్పటినుంచి నువ్వు ఏడవడమే మానేశావు" అని సిస్టర్ లిల్లీ గతంలో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేస్తుంది. మరి యూనో ఇలా మారడానికి కారణం ఏంటో మనం ముందు ముందు చూస్తాం. అండ్ గైస్, అస్తా గోల్ వచ్చేసి మ్యాజిక్ నైట్‌గా మారి ఎప్పటికైనా మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలి అని. ఈవెన్ యూనోది కూడా సేమ్ గోల్. మరసలు గ్రిమోర్ అంటే ఏంటి? మ్యాజిక్ నైట్స్, మ్యాజిక్ ఎంపరర్ అంటే ఎవరు? అని మీకు ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. సో, మన వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో అందరికీ మ్యాజిక్ వస్తుంది కదా! అండ్ ఇందులో వాళ్ళకున్న మ్యాజిక్ పవర్‌ని బట్టి ఒక హైరార్కీ అనేది ఉంటుంది. అందరికంటే స్ట్రాంగెస్ట్ మేజ్‌ని మ్యాజిక్ ఎంపరర్ అంటారు. అండ్ తన తరువాత సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళని మ్యాజిక్ నైట్స్ అంటారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో బాగా పేదవాళ్ళలా పుట్టినా, లేదా ఒక మంచి నోబుల్ ఫ్యామిలీలో పుట్టినా అందరికీ ఒకటే ప్రాసెస్ అన్నమాట. అదేంటంటే 15 ఏళ్ళు వచ్చాక మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది. అందులో పాస్ అయిన వాళ్ళు మ్యాజిక్ నైట్స్ అవుతారు. అండ్ వాళ్ళ పవర్ అండ్ టాలెంట్‌ని బట్టి మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ డిజర్వింగ్ మ్యాజిక్ నైట్స్‌లో ఒకరు ఈ కింగ్డమ్‌కి మ్యాజిక్ ఎంపరర్ అవుతారు. సో, అస్తా అండ్ యూనోల డ్రీమ్ ఇప్పుడు ఇదే. ఎలాగైనా మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక మ్యాజిక్ నైట్‌గా మారి ఫ్యూచర్‌లో మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలి అని. సో, దానికోసం రాత్రి పగలు ఇద్దరు కష్టపడతారు. అండ్ మన అస్తా అయితే మ్యాజిక్ పవర్ లేదు కాబట్టి తన ఫోకస్ అంతా ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని బిల్డ్ చేసుకోవడం మీద పెడతాడు. సో, అది మ్యాటర్. అండ్ సిస్టర్ లిల్లీ గ్రిమోర్ గురించి మాట్లాడింది కదా! సో, అదేంటో చూద్దాం. ప్రతి ఒక్కరికి ఒక 15 ఏళ్ళు వచ్చాక గ్రిమోర్‌ని ఇస్తారు. సో, ఇక్కడ గ్రిమోర్ అంటే మ్యాజిక్ స్పెల్స్ ఉండే ఒక బుక్ అన్నమాట. ఇందులో ఒక మేజ్ వాడే స్పెల్స్ ఉంటాయి. ఈ బుక్ మేజెస్‌కి మ్యాజిక్ పవర్‌ని, క్యాపబిలిటీని పెంచుతుంది. సో, మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ అవ్వడానికి కొన్ని నెలల ముందు పార్టిసిపెంట్స్ అందరికి ట్రైనింగ్ కోసం ఈ గ్రిమోర్‌ని ఇప్పించే అవార్డ్ సెరమనీ ఒకటి జరుగుతుంది. సో, అక్కడికే సిస్టర్ లిల్లీ అస్తాని వెళ్ళమంటుంది. మరి ఆ గ్రిమోర్‌ని రిసీవ్ చేసుకోవడానికి అస్తా అండ్ యూనో గ్రిమోర్ అవార్డ్ సెరమనీకి బయలుదేరతారు. అండ్ అక్కడికి మొత్తం మన క్లోవర్ కింగ్డమ్‌లో ఉన్న 15 ఏళ్ల ఏజ్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది వస్తారు. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళు మన వాళ్ళని ఒక విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి చిన్న చూపు చూస్తారు. అండ్ అక్కడ ఉన్న మాస్టర్ అందరినీ అడ్రస్ చేసి ఇలా అంటాడు: గ్రిమోర్ అవార్డ్ సెరమనీకి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. ఈ రోజు మీ అందరూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేజ్ అయ్యే మార్గంలో అడుగులు వేయబోతున్నారు. ఐ హోప్ మీలో ఒకరు మ్యాజిక్ నైట్స్ అయ్యి త్వరలో మ్యాజిక్ ఎంపరర్ కూడా అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పి అవార్డ్ సెరమనీని స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్, ఇంక అక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ బట్టి, వాళ్ళ లోపల ఉన్న పవర్‌ని బట్టి గ్రిమోర్స్ వాళ్ళని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. సో, అందరికి డిఫరెంట్ గ్రిమోర్స్ వస్తాయి. కొంతమందికి పెద్ద గ్రిమోర్స్ వస్తాయి. కొంతమందికి చిన్న గ్రిమోర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అందరికి 3 క్లోవర్ గ్రిమోర్స్ అయితే వస్తాయి. ఇంకా అందరూ 6 నెలల్లో జరగబోయే మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ కోసం ఎగ్జైట్ అయ్యి ఉంటారు. ఇదంతా ఇలా ఉండగా మన అస్తా చేతిలోకి ఏ గ్రిమోర్ రాదు. అప్పుడు అక్కడ ఉన్న మాస్టర్ ఇంక చేసేదేం లేదు, నెక్స్ట్ ఇయర్ వచ్చి అప్లై చేసుకో అని అస్తాతో అంటాడు. అప్పుడు అందరూ అస్తాని చూసి వెక్కిరించడం మొదలు పెడతారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే పక్కనే ఉన్న యూనోకి అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రిమోర్ వస్తుంది. అదేంటంటే 4 క్లోవర్ గ్రిమోర్ అని ఎవ్వరికి రాని ఒక రేరెస్ట్ గ్రిమోర్ వస్తుంది. ఇంకా అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాజిక్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాజిక్ ఎంపరర్‌కి వచ్చిన గ్రిమోరే ఇప్పుడు అస్తాకి వచ్చింది. అందరూ దీన్ని చాలా రేరెస్ట్ అండ్ పవర్‌ఫుల్ గ్రిమోర్‌గా భావిస్తారు. యూనోలో చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ 4 క్లోవర్ గ్రిమోర్ మనోడిని చూస్ చేసుకుంది. ఇంకా అందరి వైపు తిరిగి యూనో నేను మ్యాజిక్ ఎంపరర్‌ని ఖచ్చితంగా అవుతా అని డిక్లేర్ చేస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న అస్తా చూస్తూ ఉండు యూనో, ఎప్పటికైనా నేను నిన్ను క్యాచ్ చెయ్యి నీకు రైవల్‌గా మారుతా అని అంటాడు. ఇంకా అది విన్నాక మళ్ళీ అందరూ నవ్వుకుంటారు. అసలు గ్రిమోరే రానోడు ఒక 4 క్లోవర్ లెజెండరీ గ్రిమోర్ ఓనర్‌ని ఛాలెంజ్ చేస్తున్నాడు అని. సో, యూనో నీ వల్ల అవ్వదులే అని అక్కడి నుంచి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అండ్ అలా ఈ అవార్డ్ సెరమనీ ఎండ్ అవుతుంది. అండ్ అస్తా ఒక్కడే గ్రిమోర్ లేకుండా అక్కడి నుంచి బయటకొస్తాడు. కానీ బయటకొచ్చిన అస్తా మాత్రం ఇంకా తన కాన్ఫిడెన్స్‌ని కోల్పోడు. ఎప్పటికైనా తను అనుకున్నది సాధిస్తా అని గట్టి పట్టుదల మీద ఉంటాడు. అలా ఫారెస్ట్‌లోకి ట్రైనింగ్‌కి వెళ్దామని అనుకునే టైంలో సడన్‌గా తనకి పెద్ద సౌండ్ వినిపిస్తుంది. కట్ చేస్తే యూనో దగ్గరికి నోబుల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పార్టిసిపెంట్ వచ్చి, నీలాంటి ఒక విలేజ్‌లో పెరిగిన వాడి దగ్గర 4 క్లోవర్ గ్రిమోరా, ఇప్పుడే దాన్ని కాల్చేస్తా అని కుళ్ళుకొని యూనో మీద అటాక్ చేస్తాడు. ఇంకా వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే సడన్‌గా కొన్ని చైన్స్ వచ్చి యూనోని అటాక్ చేస్తున్న వాడిని పట్టుకొని కట్టేస్తాయి. అలా ఆ చైన్స్ వాడుతున్న మ్యాజిక్ యూజర్ యూనో ముందుకి వస్తాడు. నన్నందరూ చైన్ మ్యాజిక్ రెవచి అంటారు. ఒకప్పుడు నేను మ్యాజిక్ నైట్స్‌లో ఒకడిని.
కానీ ఇప్పుడు ఒక దొంగని. నేను నీ గ్రిమోర్ని దొంగిలించడానికి వచ్చా. ఇలా చూడు, ఒకవేళ నువ్వు నా గ్రిమోర్ని తీసుకున్నా దాన్ని నువ్వు యూజ్ చేయలేవు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను నీ గ్రిమోర్ని యూజ్ చేయక్కర్లేదు, కానీ ఒక కాపీ బ్లాక్ మార్కెట్లో అమ్మితే చాలు, చాలామంది కొనడానికి వస్తారు. నీకు మంచి టాలెంట్ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ లేదు, కాబట్టి నువ్వు నా చేతుల్లో ఇప్పుడు ఓడిపోతున్నావు అని వాడు మన యూనో దగ్గర నుంచి గ్రిమోర్ని దొంగిలించేస్తాడు. అప్పుడు అక్కడికి వెంటనే అస్తా వచ్చి, రేయ్ మర్యాదగా యూనో గ్రిమోర్ని తిరిగిచ్చే అని రవిచి మీద అరుస్తాడు. ఇంకా మనోడు మ్యాజిక్ పవర్స్ లేకపోయినా రవిచితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు యూనో హెచ్చరిస్తాడు నువ్వు వాడితో తలబడలేవని, కానీ మనోడు అస్సలు పట్టించుకోడు. ఇంకా అస్తా వాడితో ఫైట్ చేస్తాడు. వాడు చేసే చైన్ అటాక్స్ని తప్పించుకుంటూ వాడిని అటాక్ చేద్దామని చూస్తే రవిచి ఇంకా పెద్ద అటాక్ చేసేసరికి మనోడు కింద పడిపోతాడు. అప్పుడు అస్తాకి ఫస్ట్ టైం విలేజ్ బయట ఉండే మేజెస్ పవర్ ఏంటో తెలుస్తుంది. అసలు మ్యాజిక్ పవరే లేకుండా వీళ్ళని దాటగలనా అనే క్వశ్చన్ తన మైండ్లో రన్ అవుతుంది. నేను ఎంత ఫిజికల్గా ట్రైన్ అయినా అదంతా వేస్టేనా అని ఆలోచిస్తాడు. లేదు, ఇట్స్ నాట్ ఓవర్ ఎట్, నేను మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలి, ఎలా అయినా అవ్వాలి అని తను అనుకుంటూ ఉంటే ఆ మాట రవిచి విని, ఏంటి నువ్వా మ్యాజిక్ ఎంపరరా? అసలు నీకు పవరే లేదు. నేను నా చైన్స్తో ఎవరినైనా కట్టేస్తున్నప్పుడు వాళ్ళ బాడీలో ఎంత మ్యాజిక్ పవర్ ఉందో నేను గమనించగలను. నీలో అసలు మ్యాజిక్ పవరే లేదు, అలాంటిది నువ్వు ఒక మ్యాజిక్ ఎంపరర్ అవుతావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికైనా ఒక లూజర్లానే మిగిలిపోతావు అని మనోడిని కాళ్ళతో తంతూ అవమానిస్తాడు. అండ్ మనోడు కూడా మెల్లగా రియలైజ్ అవుతాడు తను చెప్పింది కూడా కరెక్టే అని. యూనోలో చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి తనని 4th ఫ్లవర్ గ్రిమోర్ ఎంచుకుంది, కానీ మనోడికి ఒక బేసిక్ గ్రిమోర్ కూడా రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎంత కష్టపడినా ఏం చేసినా నేను లూజర్నే అని మెల్లగా మనోడు ఆలోచించడం మొదలు పెడతాడు. నేను ఓన్లీ ఇలా ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ నా టైం వేస్ట్ చేస్తున్నా, ఈ ప్రపంచంలో బతకాలంటే మ్యాజిక్ పవర్ ఉండాల్సిందే, మేబీ నాకు ఈ జన్మలో మ్యాజిక్ పవర్ రాదేమో అని ఫస్ట్ టైం అస్తా తన జీవితంలో కాన్ఫిడెన్స్ని కోల్పోతూ ఉంటాడు. ఓయ్, ఎవరిని పట్టుకుని లూజర్ అంటున్నావు? అస్తా, నువ్వు మ్యాజిక్ ఎంపరర్వి ఎప్పటికీ అవ్వలేవు. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను మ్యాజిక్ ఎంపరర్ అవుతా కాబట్టి. అండ్ నువ్వు లూజర్వి కాదు అస్తా, నువ్వు నా రైవల్వి అని యూనో గట్టిగా అరుస్తాడు. ఇంకా యూనో మాటలు వినిన తర్వాత అస్తా తన కాన్ఫిడెన్స్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాడు. అండ్ మనం యూనోకి అస్తాకి మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఫ్లాష్ బ్యాక్స్ అయితే చూస్తాం. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించే సిస్టర్ లిల్లీ అంతకు ముందు చర్చ్లో యూనోని అడుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ ఏంటో మనం ముందు ముందు చూస్తాం. సో అస్తా అంటే యూనోకి చాలా డీప్ రెస్పెక్ట్ అనేది ఉందని ఈ సీన్తో మనకి ప్రూవ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు యూనో కావాలని ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అస్తా లాంటోడికి గ్రిమోర్ రాకపోవడం అసాధ్యమని యూనో అంటాడు. అండ్ వెంటనే అస్తా ఇలా అంటాడు, సారీ యూనో, మళ్ళీ నేను నీకు రెండోసారి ఇలా కనిపించినందుకు నన్ను క్షమించు, కొంచెం సేపు ఆగు, వీడంతు చూస్తా అని అస్తా అక్కడ నుంచి లెగుస్తున్నప్పుడు చుట్టూ అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. అండ్ ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్ చూస్తాం ఈ యానిమేలో. అండ్ అస్తా కళ్ళ ముందు ఒక బ్లాక్ కలర్ గ్రిమోర్ ప్రత్యక్షం అవుతుంది. అండ్ అదే 5 క్లోవర్ గ్రిమోర్. 3 క్లోవర్లో ఉండే ఒక్కొక్క లీఫ్ ఇంటెగ్రిటీ, హోప్ అండ్ లవ్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ 4 క్లోవర్లో ఉండే 4th లీఫ్ లక్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనవాడికి వచ్చిన 5th క్లోవర్లో ఉన్న 5th లీఫ్ ఒక డెవిల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది హోల్డర్ ఆఫ్ 5 క్లోవర్ గ్రిమోర్ అస్తా. ఇంకా మనోడు ఈ యానిమేలో చేసే విధ్వంసం ఏంటో ఇక చూసేద్దాం. సో గైస్, ఇంకా అస్తాని చూసి యూనో ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఎప్పుడు అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసేవాడు అస్తా. పాస్ట్ అవ్వని, ప్రెజెంట్ అవ్వని, తను ఎప్పుడు ఇలానే ఉండేవాడు అని యూనో అస్తాని పొగుడతాడు. అండ్ ఇప్పుడు మనం వాళ్ళిద్దరికి జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని ఇప్పుడు చూస్తాం. 10 ఏళ్ల క్రితం అస్తా అండ్ యూనో మంచి బ్రదర్స్ లా ఉండేవారు. అండ్ సిస్టర్ లిల్లీ మన వాళ్ళకి అప్పట్లో మ్యాజిక్ ఎంపరర్ కి డెమోన్స్ కి అయ్యే ఫైట్ గురించి కథలుగా చెప్తూ ఉండేది. సో ఆ కథలో ఏముంటుందంటే, ఒకప్పుడు ఒక డీమన్ మనుషుల్ని చంపుతూ వాళ్ళని వేధిస్తూ ఉండేది. అప్పుడు బాగా మ్యాజిక్ పవర్ ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ డీమన్తో రాత్రి పగలు పోరాడి దాన్ని అంతం చేశాడని, అప్పుడు జనాలందరూ తనను మెచ్చుకొని మ్యాజిక్ ఎంపరర్ చేశారని మన వాళ్ళకి సిస్టర్ లిల్లీ కథలు చెప్పేది. అండ్ ఆ కథలు విని అస్తా తను ఎప్పటికైనా ఒక మ్యాజిక్ ఎంపరర్ అవుతాయని చిన్నప్పటి నుంచే బాగా పట్టుబట్టేవాడు. అండ్ తన కోర్ ప్రిన్సిపల్ వచ్చేసి, ఒకవేళ తన మ్యాజిక్ ఎంపరర్ అయితే ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరి జీవితాలు మార్చేస్తాయని, అండ్ ఎప్పుడు మనం మంచి బట్టలు వేసుకొని మనం కూడా రిచ్గా బ్రతకచ్చు, ఈ పేదరికం నుంచి బయటికి రావచ్చు అని అనుకుంటాడు. అండ్ అది సాధించడం కోసం తను ఎంత దూరమైనా వెళ్తాయని పట్టుబడతాడు. బట్ యూనోకి మాత్రం ఆ గోల్ అయితే స్టార్టింగ్ నుంచి ఉండేది కాదు. కానీ అస్తాని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. ఎప్పటికైనా తను అనుకున్నది సాధించాలని కోరుకునేవాడు. అండ్ సడన్గా ఒకరోజు యూనో మైండ్ సెట్టే మారిపోతుంది.
సాయంత్రం ఫాదర్ యూనోకి ఒక ఇంటికి వెళ్ళి లెటర్ ఇచ్చి రమ్మని చెప్తాడు. అండ్ ఆ లెటర్ ఇచ్చి తిరిగి వస్తున్న యూనోని ఒక తాగుబోతు అటాక్ చేస్తాడు. ఎందుకంటే మన వాడి మెడలో లాకెట్ ఉంటుంది కదా, అది చాలా కాస్ట్లీ అన్నమాట. ఇంకా అంత ప్రీషియస్ ఐటమ్ నీలాంటి ఒక లో క్లాస్ వాడి దగ్గర ఎందుకుంది, అది నాకు ఇచ్చే, నేను దాన్ని అమ్ముకుంటా అని యూనో దగ్గర నుంచి దొంగలించాలని చూస్తాడు. ఇంకా అలా యూనో దగ్గర నుంచి ఆ లాకెట్ ని తీసుకుంటుంటే వెంటనే అక్కడికి అస్తా వస్తాడు. మర్యాదగా యూనో లాకెట్ ని తనకు తిరిగిచ్చే అని వాడిని పట్టుకొని ఎంత కొట్టినా వదలడు. చివరికి ఆ తాగుబోతు అస్తాని కొడుతూ కొడుతూ అలిసిపోతాడు తప్ప అస్తా మాత్రం అస్సలు వదలడు. సో ఆ లాకెట్ ని కిందకి విసిరి ఇంక నీతో పడలేనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కింద పడిపోయిన అస్తా దగ్గరికి వెళ్ళి యూనో సారీ చెప్తాడు, నా వల్లే నీకు ఇలా జరిగింది అని. అప్పుడు అస్తా, నువ్వేం బాధపడకు, నేను ఎప్పటికైనా మ్యాజిక్ ఎంపరర్ అయ్యి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత మనవాడు షాక్ అయిపోతాడు. అస్తా అంటే యూనోకి విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఎప్పుడు ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబుల్ చేయడంలోనే అస్తా స్పెషల్ అని అంటాడు. ఇంకా కట్ చేస్తే మనం ప్రెసెంట్ టైంకి వస్తాం. ఇంకా ఎదురుగా ఉన్న రెవ్చి షాక్ అయిపోతాడు, అసలు అస్తాకి పవరే లేదు కదా, అలాంటిది గ్రిమోర్ ఎక్కడి నుంచి వచ్చిందని. అప్పుడు వెంటనే ఆ గ్రిమోర్ లోపల నుంచి వచ్చిన బ్లాక్ స్వాడ్ ని తీసుకొని అస్తా ఒక్క దెబ్బతో వాడిని ఓడించేస్తాడు. సో అస్తా స్వాడ్కి ఉన్న పవర్ ఏంటంటే తన మ్యాజిక్ చైన్స్ అన్నిటిని బ్రేక్ చేసేలా చేస్తుంది. అంటే ఎవరి మ్యాజిక్ నైనా ఎలిమినేట్ చేస్తుంది. అలా అస్తా రెవ్చిని ఓడించేస్తాడు. అండ్ కట్ చేస్తే మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం. అస్తా తన మ్యాజిక్ ఎంపరర్ అయ్యి యూనోని, చర్చిలో ఉన్న వాళ్ళందరినీ, తన విలేజ్ ని అందరినీ కాపాడతా అని యూనోతో అంటాడు. అండ్ అది నేనే కాదు, తలుచుకుంటే ఎవరైనా మ్యాజిక్ ఎంపరర్ అవ్వగలరు అని యూనోతో అంటే, నేను కూడా మ్యాజిక్ ఎంపరర్ అవ్వగలనా అని యూనో అస్తాను అడుగుతాడు. అప్పుడు అస్తా, నేనేం చేయగలను అది నువ్వు కూడా చేయగలవు, అందులో సందేహమే లేదు, నువ్వు కూడా మ్యాజిక్ ఎంపరర్ అవుతావు యూనో అని చెప్పి అస్తా యూనోని మోటివేట్ చేస్తాడు. ఇంకా ఆ రోజు డిసైడ్ అవుతాడు యూనో, అస్తా తన కోసం ఎంత చేసినందుకు తను కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి అస్తాని కూడా కాపాడాలి అనుకొని అప్పటి నుంచి ఏడవకూడదని ఫిక్స్ అవుతాడు. ఇంకా ప్రెజెంట్ కి వస్తే అస్తా యూనోతో చెప్తాడు, మనం చేసుకున్న ప్రామిస్ నీకు గుర్తుందా అని. సో అలా ఇద్దరు మ్యాజిక్ ఎంపరర్స్ అవుదామని పాస్ట్ లో అనుకున్నారు కాబట్టి ఒకరికొకరు రైవల్స్ అన్నమాట. సో ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్లీ రైవలరీని ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇంకా చూసుకుందాం మన ఇద్దరిలో ఎవరు మ్యాజిక్ ఎంపరర్ అవుతారో అని అస్తా అండ్ యూనో ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. సో గైస్, అది మన వాళ్ళ కథ. సో మ్యాజిక్ కే రాని మన అస్తాకి అందరూ హైప్ ఇస్తున్న 4 క్లోవర్ గ్రిమోర్ హోల్డర్ ఒక పెద్ద ఫ్యాన్. ఒక పేదవాళ్ళ పెరిగినప్పటికీ తను కూడా ఒక మ్యాజిక్ ఎంపరర్ అవ్వచ్చు అనే హోప్ ని అస్తా యూనోకి ఇచ్చాడు. మరి ఇంకా మన వాళ్ళ జర్నీ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూసే ముందు మీరు వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు బాగా నచ్చే ఉంటుంది. ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇంకా థర్డ్ ఎపిసోడ్ ఓపెనింగ్ లో మనం క్లోవర్ కింగ్డమ్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ని చూస్తాం. ఒక పెద్ద డీమన్ ని ఓడించిన తర్వాత జనాలందరూ అతన్ని మ్యాజిక్ ఎంపరర్ చేశారని ఒక కథ విన్నాం కదా. అలా జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఒక్కో జనరేషన్ కి ఒక్కో మ్యాజిక్ ఎంపరర్ ఉండేవాడు. అండ్ ఆ మ్యాజిక్ ఎంపరర్ కింద మ్యాజిక్ నైట్స్ ఆర్మీ ఉండేది. మొత్తం 9 రకాల మ్యాజిక్ నైట్స్ కాంబాట్ ఆర్మీ ఉండేది. ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ కి ఒక్కొక్క ఆర్మీ సూట్ అయ్యేది. అలా వాళ్ళు ఈ క్లోవర్ కింగ్డమ్ ని కాపాడుతూ ఉండేవారు. ఇంకా 9 మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ ఏంటో మనం ముందు ముందు చూడబోతున్నాం. అండ్ గైస్, మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఇంకా 6 months టైం ఉంటుంది. ఈ గ్యాప్ లో మన వాళ్ళిద్దరూ ఫుల్ గా ప్రిపేర్ అవుతారు. ఇంకొక రోజు ఆ గ్రిమోర్ సెరమనీని కండక్ట్ చేసిన మాస్టర్ ఉన్నాడు కదా, తను హేజ్ విలేజ్ కి వచ్చి మన వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి అస్తా ఇంకా యూనో ఇద్దరిని ఎగ్జామ్ కి పంపించమని చెప్తాడు. అప్పుడు ఫాదర్, మీరు యూనోని పంపించమంటున్నారంటే అర్థం ఉంది, కానీ అస్తాని ఎందుకు పంపించమంటున్నారు, తనకి మ్యాజిక్ పవర్ లేదు కదా అని అంటాడు. దానికి అతను, ఇప్పుడు పంపిస్తే ఏమైంది, మహా అయితే ఫెయిల్ అయ్యి తిరిగి వచ్చేస్తాడు, పిల్లోడు కూడా మొండిపడుతున్నాడు కదా, పంపించి చూడండి అని ఆ మాస్టర్ ఫాదర్ తో అంటాడు. అండ్ అతనికి మనోడు రెవ్చిని ఓడించిన సంగతి తెలిసే అక్కడికి వచ్చి అస్తాని కూడా పంపించమని చెప్తాడు. ఇంకా రోజు ట్రైన్ అవుతున్న అస్తాని చూసి, నాష్, అసలు ఎందుకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, అసలు మనలాంటి అనాథులు పేదవాళ్ళు ఇలాంటి పెద్ద కళలు కానీ వేస్ట్, నీకు మ్యాజిక్ పవర్ కూడా లేదు, కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యి తిరిగి వచ్చేస్తావు అని అస్తాతో అంటాడు. అప్పుడు అస్తా, నేను ఫస్ట్ టైం గ్రిమోర్ని సంపాదిస్తాను ఎవరు అనుకోలేదు, కానీ నాకు కూడా గ్రిమోర్ వచ్చింది కదా, అలాగే ఎగ్జామ్ కూడా పాస్ అవుతా. ఇలా చూడు నాష్, ఎవరైనా మ్యాజిక్ ఎంపరర్ అవ్వచ్చు, నువ్వు అస్సలు గివ్ అప్ ఇవ్వకూడదు అంతే అని చెప్తాడు. ఇంకా అలా మన వాళ్ళు హేజ్ విలేజ్ ని వదిలి ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరతారు. వెళ్లే ముందు అందరూ మన వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. అండ్ నాష్ అస్తాతో, నువ్వు ఒకవేళ నిజంగా మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ పాస్ అయితే ఏదో ఒక రోజు నేను కూడా మ్యాజిక్ నైట్ అవ్వచ్చు అని, నేను కూడా నాకు కావాల్సింది చెయ్యొచ్చు అని నేను నమ్ముతా అంటాడు. ఇంకా అలా మన వాళ్ళు ఎగ్జామ్ జరిగే రాయల్ క్యాపిటల్ వైపు బయలుదేరుతారు.
ఇంకా రాత్రి పగలు ప్రయాణం చేస్తూ ఫైనల్లీ రాయల్ క్యాపిటల్ కి మన వాళ్ళు చేరుకుంటారు. ఇంకా ఫస్ట్ టైం సిటీకి వచ్చిన ఆస్తా అక్కడ మార్కెట్ అంతా చూసి బాగా ఎగ్జైట్ అయిపోతాడు. ఇక్కడికి మనతో పాటు సిస్టర్ లిల్లీ ఇంకా మిగతా వాళ్ళు వస్తే బాగున్ను, అసలే నేను లేకపోవడం వల్ల అందరూ బెంగ పెట్టుకుంటున్నారేమో అని ఆస్తా అంటాడు. అలా యూనో అండ్ ఆస్తా లైన్లో నిల్చొని ఎగ్జామ్ కోసం రిజిస్టర్ అయ్యి నెంబర్స్ తీసుకుంటారు. అక్కడ నెంబర్స్ అతను గ్రిమోర్స్ని చెక్ చేసి నెంబర్స్ ఇస్తూ ఉంటాడు. యూనోకి 165 అండ్ ఆస్తాకి 166 నెంబర్స్ ఇస్తారు. అండ్ తను యూనో చేతిలో ఉన్న గ్రిమోర్ని చూసి షాక్ అవుతాడు. అందరూ మాట్లాడుకుంటున్న ఫేమస్ కిడ్ నువ్వేనా అని అంటాడు. అండ్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా యూనోని చూసి ఆశ్చర్యపోతారు. సో 4 లీఫ్ గ్రిమోర్ వచ్చిన తర్వాత యూనో అన్ని చోట్ల బాగా ఫేమస్ అయిపోతాడు అనమాట. అండ్ ఆస్తా గ్రిమోర్ని చూసి ఏంటి ఇది అసలు గ్రిమోరేనా, ఇలా ఉంది ఏంటి అంటాడు. ఇంకా అలా మన వాళ్ళు నెంబర్స్ తీసుకున్న తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. అక్కడ అందరి చుట్టూ యాంటీ బర్డ్స్ అనే ఒక టైప్ ఆఫ్ బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ మ్యాజిక్ పవర్ ఉంటుందో వాళ్ళ చుట్టూ తక్కువ బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఎవరికైతే తక్కువ పవర్ ఉంటుందో వాళ్ళ చుట్టూ ఎక్కువ బర్డ్స్ మూగుతూ ఉంటాయి. సో యూనో చుట్టూ ఒక్క బర్డ్ కూడా తిరగదు. అంటే తనకి చాలా మ్యాజిక్ పవర్ ఎక్కువ ఉందని అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అండ్ ఆబ్వియస్లీ అస్తా చుట్టూ ఫుల్ గా బర్డ్స్ అన్ని కవర్ చేసేస్తాయి. ఎందుకంటే మనోడికి మ్యాజిక్ పవర్ లేదు కాబట్టి. ఇంకా మనోడు ఆ బర్డ్స్ ని తరుముతూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒకరికి డాష్ ఇస్తాడు. అండ్ వాడిని చూస్తే చాలా ఏజ్డ్ పర్సన్ లా ఉంటాడు. ఇంతకీ వీడు నా ఏజేనా అని అస్తా అనుకుంటాడు. చూస్తుంటే చంపేసేలా ఉన్నాడని క్యాజువల్ గా భుజం మీద చెయ్యేసి నీకు బాగా వయసు అయినట్టుంది, జీవితంలో ఎన్నో కష్టాలు చూసావా, ఏం పర్లేదు అన్ని సర్దుకుంటాయి అని ఏదేదో వాగుతాడు. ఇంకా వాడికి కోపం వచ్చి మనోడిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు అతను నార్మల్ వ్యక్తి కాదని. అండ్ అందరిలా తను పార్టిసిపేట్ చేయడానికి రాలేదు. అతను యాక్చువల్ గా మనం మాట్లాడుకున్న 9 మ్యాజిక్ స్క్వాడ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక స్క్వాడ్ కి సంబంధించిన వ్యక్తి. అండ్ అది కూడా నార్మల్ వ్యక్తి కాదు. బ్లాక్ బుల్స్ అనే మ్యాజిక్ నైట్ స్క్వాడ్ టీమ్ లీడర్ యామి. సో దొరక్క మనోడు అలాంటి వ్యక్తికి దొరికాడు. అండ్ అతను ఆల్మోస్ట్ కోపంతో మన వాడిని ఏదో చేసేలోపు ఎగ్జామ్ కి టైం అయ్యి మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ టీమ్ లీడర్స్ అందరూ వస్తారు. ఇంకా అతను నీ టైం బాగుంది, నా చుట్టూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా 9 మంది మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ లీడర్స్ అక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ని స్టార్ట్ చేస్తారు. అండ్ సెక్కే అనే ఒక క్యారెక్టర్ మన వాడికి పరిచయం అవుతాడు. అండ్ వాడు అక్కడ ఉన్న 9 మంది మ్యాజిక్ నైట్స్ ఎవరు ఏంటని మన వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకిలా మాట్లాడుకుంటారు. అదిగో అక్కడ కనిపిస్తున్న అతని పేరు నొజెల్ సిల్వా, కెప్టెన్ ఆఫ్ ద సిల్వర్ ఈగల్స్. హెయిర్ స్టైల్ బాగుంది, ఆ హెయిర్ స్టైల్తో అతను చూడగలడా? ఇంకా అతని పేరు ఫ్యూగిలెన్ వెర్మిలియన్, కెప్టెన్ ఆఫ్ ద క్రిమ్సన్ లయన్. తన పేరుకు తగ్గట్టుగానే తను ఫ్లేమ్ క్రియేషన్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. తనేమో జాక్ ద రిప్పర్ అని కెప్టెన్ ఆఫ్ ద గ్రీన్ మ్యాంటిస్. తన మ్యాజిక్తో ఈ భూమిని 2 ముక్కలు చేసేయగలడని అందరూ అంటూ ఉంటారు. అండ్ తన పేరు చార్లెట్ రోజ్లే, కెప్టెన్ ఆఫ్ ద బ్లూ రోజ్. అందరిలో తనే అందంగా ఉంటుంది. అంత లేదులే, సిస్టర్ లిల్లీ కంటే అందంగా లేదు. అండ్ అతను కెప్టెన్ ఆఫ్ ద పర్పుల్ ఆర్కా, గిల్డ్రే పాయిజాట్. అండ్ తను కెప్టెన్ ఆఫ్ ద కోరల్ పీకాక్, డోరథీ అన్స్వర్త్. ఏంటి తను పడుకుంటూనే ఉంది, చూస్తుంటే సేమ్ నా ఏజ్ లానే ఉంది. తనకి చాలా పవర్ అండ్ టాలెంట్ ఉండడంతో యంగ్ ఏజ్లోనే కెప్టెన్ అయిపోయింది. అండ్ అక్కడ ఉన్నవాడు కెప్టెన్ ఆఫ్ ద ఆక్వాడీర్ రిల్ బాయ్మోటేర్. తనకి 19 సంవత్సరాలే. ఏంటి 19ఏనా? అయితే నేను కూడా వెంటనే తనలాగా ఒక మ్యాజిక్ నైట్ అయ్యి మ్యాజిక్ ఎంపరర్ ఈజీగా అయిపోవచ్చు. కంగారు పడకు, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేది అందరూ యాంటిసిపేట్ చేస్తున్న నెక్స్ట్ మ్యాజిక్ ఎంపరర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, మోస్ట్ పవర్ఫుల్ మ్యాజిక్ నైట్ స్క్వాడ్ గా పిలువబడే గోల్డెన్ డాన్ కెప్టెన్ విలియం వెంజెన్స్ అని సెక్కే మన వాడికి మొత్తం 9 మంది కెప్టెన్స్ గురించి చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కెప్టెన్స్ ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోతారు. మనం గోల్డెన్ డాన్ కానీ సిల్వర్ ఈగల్స్ లో కానీ జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే ఈ 2 స్క్వాడ్స్ ఓన్లీ నోబుల్స్ కి మాత్రమే అని, నార్మల్ మనుషుల్ని వాళ్ళు తీసుకోరని అంటారు. అండ్ గైస్ ఇప్పుడు మనం ఓన్లీ 8 మెంబర్స్ నే చూసాం. ఇంకా 9th మెంబరే ఇంతకు ముందు అస్తా వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు కదా, అతనే కెప్టెన్ ఆఫ్ ద బ్లాక్ బుల్స్ యామి సుకేరో. అండ్ గైస్ ఇక్కడ మనం చూస్తున్న ఒక్కొక్క మ్యాజిక్ నైట్స్ కెప్టెన్ ఒక 100 మంది మేజులతో సమానం. అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్కి ఈ 9 మందిలో ఒకరు మ్యాజిక్ ఎంపరర్ అవుతారు నెక్స్ట్ టైం. ప్రెసెంట్ ఇప్పుడున్న మ్యాజిక్ ఎంపరర్ ఈ ఎగ్జామ్కి అయితే రాలేదు, కానీ కింగ్డమ్లో ఎక్కడో ఉంటాడు. తనను మనం ఫ్యూచర్లో చూస్తాం. ఇంకా లేట్ చేయకుండా విలియం వెంజెన్స్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్ని స్టార్ట్ చేస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జామ్కి రూల్స్ ఏంటంటే మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్ టెస్ట్స్లో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ఉండే 9 మంది క్యాప్టెన్స్ మిమ్మల్ని ఈ రోజంతా ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ ఫైనల్ గా ఒక్కొక్క నెంబర్ పిలిచినప్పుడు ఏ క్యాప్టెన్ అయితే చెయ్యెత్తారో ఆ స్క్వాడ్ లోకి మీరు వెళ్ళబోతారు.
ఒకవేళ మిమ్మల్ని ఏ క్యాప్టెన్ చూస్ చేసుకోకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఎవరైనా ఇద్దరు క్యాప్టెన్స్ కానీ అంతకంటే ఎక్కువ మంది క్యాప్టెన్స్ కానీ మీరు కావాలని కోరుకుంటే అప్పుడు మీరు ఏ స్క్వాడ్లోకి వెళ్ళాలో ఆ చాయిస్ మీ చేతుల్లో ఉన్నట్టే. మీకు నచ్చిన స్క్వాడ్లోకి మీరు వెళ్ళొచ్చు అని విలియం వెంజన్స్ ఈవెంట్ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫస్ట్ టాస్క్ వచ్చేసి మన వాళ్ళందరికీ బ్రూమ్ స్టిక్స్ ఇస్తారు. సో ఇదే బేసిక్ టెస్ట్ అన్నమాట. ఒకవేళ గాల్లోకి ఎగరలేకపోతే వాళ్ళకి పాయింట్స్ తగ్గిపోతాయి, డిస్క్వాలిఫై అయిపోతారు లాస్ట్లో. సో అలా మన వాళ్ళు చాలా డిఫరెంట్ టెస్ట్స్లో పాల్గొంటారు. అండ్ నోయల్ సిల్వా అని సిల్వర్ ఈగల్స్ క్యాప్టెన్ ఉన్నాడు కదా, తను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఎందుకు ఇందులో పాల్గొంటున్నావు, నీకు ఇలాంటి అవసరమే వచ్చింది అని చెప్పి మాట్లాడతాడు. సో తను ఒక నోబుల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అనమాట, కానీ అందరితో పాటు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాల్గొనడానికి వచ్చింది. అండ్ తిన గురించి మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూస్తాం అసలు తిన ఎవరు, నోయల్ సిల్వాకి ఏమవుతుంది అని. అండ్ ఇంకో పక్క యూనో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు అన్ని టెస్టుల్లోన. అండ్ అస్తాకి ఎలాగో మ్యాజిక్ పవర్ లేదు కాబట్టి అన్నిట్లోనే ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. అసలు బ్రూమ్ స్టిక్ మీద ఎగరలేకపోతాడు, మ్యాజిక్తో వాల్స్ బ్రేక్ చేయలేకపోతాడు. అండ్ ఇంకా వాళ్ళు పెట్టే ప్రతి మ్యాజిక్ టెస్ట్ని ఫెయిల్ అయిపోతూ వస్తూ ఉంటాడు. అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి వాళ్ళు పెట్టే ఫైనల్ టెస్ట్ ఏంటంటే 1v1 బ్యాటిల్ అనమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్కరు పేర్స్ని ఎంచుకోవాలి. సో ఇప్పుడు దాకా అస్తాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే సెక్కే తనని చూస్ చేసుకుంటాడు ఫైట్ చేయమని. అండ్ మనోడు ఫ్రెండ్లీ బ్యాటిల్కి పిలిచాడన్నట్టే వెళ్తాడు వాడి దగ్గరికి. కానీ వాడు మన వాడి దగ్గరికి వచ్చి చెవిలో చెప్తాడు, అసలు నీలాంటి మ్యాజిక్ లేనోడు నాకు భలే దొరికాడు, ఇప్పుడు నిన్ను చిత్తుగా ఓడించి మ్యాజిక్ నైట్స్కి నా పవర్ ఏంటో చూపిస్తా, నేను మంచి టీంలోకి వెళ్తా, ఎలాగ నువ్వు మ్యాజిక్ లేని ఒక లూజర్వి కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ మీ విలేజ్కి వెళ్ళిపో అని మన వాడిని అవమానిస్తున్నట్లు మాట్లాడతాడు. ఇంకా ఫైనల్ రౌండ్ 1v1 బ్యాటిల్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ బ్యాటిల్ అస్తాకి సెక్కేకి మధ్యన జరుగుతుంది. ఇంకా అందరు మ్యాజిక్ నైట్స్ చూస్తూ ఉండగా సెక్కే తన మ్యాజిక్ పవర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అస్తా కూడా తన గ్రిమోర్ని ఓపెన్ చేసి తన స్వాడ్ని బయటికి తీస్తాడు. అండ్ ఇంకా ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మన అస్తా ఒక్క స్ట్రైక్తో సెక్కేని ఓడించేస్తాడు. ఇంకా అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అసలు మ్యాజిక్ పవరే లేని అస్తా అలా ఎలా బీట్ చేశాడు అని అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు అస్తా గట్టిగా అరుస్తాడు, నేను ఇక్కడికి ఆడుకోవడానికి రాలేదు, నేను ఇది సీరియస్గా తీసుకుంటున్నా, ఏ రోజుకైనా నేను మ్యాజిక్ ఎంపరర్ అవుతా అని అందరి ముందు డిక్లేర్ చేస్తాడు. ఇంకా అస్తా అంటున్న మాటలు విని బ్లాక్ బుల్స్ లీడర్ ఆలోచిస్తాడు అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అని. సో అలా అస్తా ఇంకా సెక్కే బ్యాటిల్ అయిపోతుంది. అండ్ వాళ్ళ తర్వాత అయ్యే ప్రతి ఫైట్ చాలా హై స్కేల్లో జరుగుతూ ఉంటుంది. అండ్ యూనోని సలీం హబ్సాస్ అనే నోబుల్ ఫ్యామిలీకి చెందిన ఒకడు ఛాలెంజ్ చేస్తాడు నాతో ఫైట్ చేయమని. సో తన గోల్ అంతా యూనోని అవమానించి తను చాలా పవర్ఫుల్ అని నిరూపించుకుందామని. తను నోబుల్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి బాగా ట్రైన్ అయ్యి పవర్ఫుల్ అయ్యి వస్తాడు. బట్ స్టిల్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ వన్ సైడ్ అయిపోతుంది. యూనో వాడిని డిఫీట్ చేసేస్తాడు. ఇంకా అవమానాన్ని సలీం హబ్సాస్ తట్టుకోలేకపోతాడు. అందరు మ్యాజిక్ నైట్స్ యూనో పొటెన్షియల్ చూసి షాక్ అయిపోతారు. ఇంకా అలా మ్యాజిక్ నైట్స్ ఫైనల్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేసే టైంకి ఒక్కొక్క నెంబర్ ని పిలిచి వాళ్ళని మ్యాజిక్ నైట్స్ ఎంచుకుంటూ ఉంటారు. ఇంకా అలా అన్ని నెంబర్లు అయిపోతూ 165 యూనోని పిలుస్తారు. అండ్ గైస్ ట్విస్ట్ ఏంటంటే యూనో పేరు చెప్పగానే అక్కడ ఉండే ప్రతి నైట్ చేతులు ఎత్తాడు, నా స్క్వాడ్లోకి యూనోని తీసుకుంటామని. సో 9 మంది మ్యాజిక్ నైట్స్ పోటీ పడతారు యూనో నాకు కావాలంటే నాకు కావాలి అని. బట్ రూల్ ప్రకారం డెసిజన్ యూనోది కాబట్టి యూనో నేను గోల్డెన్ డాన్ స్క్వాడ్ లోకి చేరుతా అంటాడు. ఎందుకంటే అదే నెంబర్ 1 స్క్వాడ్ కాబట్టి ఆ స్క్వాడ్ లోకి చేరుదామని యూనో అనుకుంటాడు. అలా యూనో గోల్డెన్ డాన్ మ్యాజిక్ నైట్ స్క్వాడ్ లో ఒక మెంబర్ అవుతాడు. అండ్ తన తర్వాత వచ్చే 166 నెంబర్ అస్తాది. ఇంకా అస్తా నెంబర్ పిలిచిన తర్వాత మ్యాజిక్ నైట్స్ అందరి వైపు అస్తా చూస్తాడు. ఎవరో ఒకరు నన్ను తీసుకోండి అని అస్తా లోపల కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనవాడు స్టార్టింగ్ లో ఉన్న టాస్క్స్ అన్ని ఫెయిల్ అయిపోయాడు. ఓన్లీ ఫైనల్ రౌండ్ లో మాత్రమే సెకండ్ డిఫీట్ చేశాడు. అండ్ అక్కడ దాకా అయిన ప్రతి రౌండ్ లో మనవాడు మ్యాజిక్ పవర్ ని చూపించలేకపోయాడు. సో అసలు మ్యాజిక్ పవర్ లేని మన అస్తాన్ని తీసుకోవడానికి ఏ మ్యాజిక్ నైట్ ముందుకు రాడు. అండ్ అందరూ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, చాలా మంది నెంబర్స్ ఉన్నాయి, ఇంక నెక్స్ట్ లేట్ చేయొద్దు అని అరుస్తూ ఉంటారు. ఇంకా డిసప్పాయింట్ అయ్యి మన వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతున్న టైంలో బ్లాక్ బుల్స్ కెప్టెన్ యామి ఒకసారి అందరినీ ఆగమంటాడు. యామి అక్కడ నుంచి డైరెక్ట్ గ్రౌండ్ లోకి దిగి మన వాడి దగ్గరికి వచ్చి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు, అసలు మ్యాజిక్ పవరే లేని నువ్వు నిజంగా మ్యాజిక్ ఎంపరర్ అవ్వాలనుకుంటున్నావా అని. ఎందుకంటే మన వాడు సెకండ్ డిఫీట్ చేసిన తర్వాత అందరి ముందు అరుస్తాడు కదా నేను మ్యాజిక్ ఎంపరర్ అవుతా అని. అప్పుడు మన వాడి డిటర్మినేషన్ చూసి యామి ఇంప్రెస్ అవుతాడు. సో ఫైనల్లీ నువ్వు నా స్క్వాడ్ లో చేరుతావా అని ఆఫర్ ఇస్తాడు. అండ్ అస్తాని చూసి యూనో కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అలా మన అస్తా బ్లాక్ బుల్స్ లో ఒక మెంబర్ అవుతాడు. ఇంకా అక్కడతో మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎండ్ అవుతుంది.
సో గైస్ ఇక్కడతో ఈ వీడియోని ఆపుతున్నా. ఇంకాస్త బ్లాక్ బుల్ స్క్వాడ్ లో తన జర్నీని ఎలా కొనసాగిస్తాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. మరి వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు బాగా నచ్చే ఉంటుంది. మరి ఈ సిరీస్ ని ఇలాగే కంటిన్యూస్ గా చూసి నన్ను సపోర్ట్ చేస్తే నేను వీలైనంత త్వరగా నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేసేస్తా. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.